ప్రాంతాల మధ్య సమతుల్యత లేకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అలాంటి తప్పే చేస్తూ ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు నుండి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను విజయవాడకు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో పాటు కేంద్రం నుండి 1000 కోట్ల లా యూనివర్సిటీని తీసుకొచ్చారన్నారు. అలాగే కర్నూలును జ్యుడిషియల్ సిటీగా మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వాటన్నింటినీ కొనసాగించలేకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నవి కూడా అమరావతికి తరలిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశంలో అన్ని రాజధానులను తలదన్నే విధంగా అమరావతి నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. మరోసారి రాష్ట్రంలో వైషమ్యాలు వచ్చేందుకు చంద్రబాబు అవకాశం ఇస్తూ ఉన్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ని, అదేవిధంగా ఎన్హెచ్ఆర్సి మానవ హక్కుల కమిషన్ కార్యాలయాల్ని అమరావతికి తరలించేందుకు దాదాపు హైకోర్టుకు కూడా నివేదించినట్టు తెలుస్తుంది. దాదాపు రంగమంతా కూడా సిద్ధమైంది. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరో అన్యాయం రాయలసీమకు. తరతరాలుగా కూడా ప్రాంతాల మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల, తీవ్రమైనటువంటి అభివృద్ధిలో అసమానతల వల్ల ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోవడానికి ప్రధాన కారణం. మరోసారి అట్లాంటి పరిస్థితి తలెత్తకుండా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయకుండా కొన్ని ప్రాంతాలని అన్యాయం చేయడానికి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే సెప్టెంబర్లో మనందరికీ తెలుసు, లా యూనివర్సిటీ ఏర్పాటు ఇప్పటికే అమరావతికి తరలిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని కూడా అమరావతికి తరలించడానికి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లోనే హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి ముందుకు పోవడం జరిగింది. అయితే అనివార్యమైనటువంటి కారణాల వల్ల, ముఖ్యంగా హైకోర్టు విషయంలో కోర్టుకు వెళ్ళడం వల్ల కొంతమంది హైకోర్టు ఏర్పాటు చేయడంలో కొంత జాప్యం జరిగినా కూడా ఇప్పటికే ఏపీఏఆర్సీ భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాలు, ఇవన్నీ కూడా భవనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు జగన్ గారు ఈ యొక్క న్యాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా జ్యుడిషియల్ సిటీ ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు 270 ఎకరాలని కర్నూలులో కేటాయించడం జరిగింది. అదేవిధంగా 1000 కోట్లతో లా యూనివర్సిటీ ప్రారంభించబోతున్నట్టు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లా యూనివర్సిటీకి సంబంధించి కూడా అమరావతిలో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టుగా ఇప్పటికే ఎక్స్లో ఆయన అభిప్రాయాలను కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే దేశంలో ఎక్కడ కూడా ఒకే రాష్ట్రంలో 2 లా యూనివర్సిటీలు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవతో వెనుకబడిన రాయలసీమలో భాగమైనటువంటి కర్నూలులో లా యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం నుండి కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే వాటన్నిటినీ సరిచేస్తారని చెప్పి భావించాం. కానీ ఈరోజు రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో మంజూరైనటువంటి వాటిని కూడా ఒక్కొక్కటిగా తరలించుకుపోవడం అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం కూడా సహించరు. ఈరోజు కేంద్రం ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని మన కొప్పర్తి హబ్లో 19.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని సంకల్పిస్తే దాన్ని తరలించడానికి బదులు
మీరు అదనంగా తీసుకురండి. మీ పైన ఆధారపడినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, మరోటి తీసుకురండి. కానీ ఉన్న వాటిని మీరు తరలించడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం కూడా సహించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతం మరింత వెనుకబాటుతనానికి గురవుతుంది. ఇప్పటికే చంద్రబాబు గారు నోరు తెరిస్తే అమరావతి జపం తప్ప ఇతర ప్రాంతాల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. అమరావతి అభివృద్ధి చేయండి, అమరావతిలో రాజధాని కట్టాలనుకున్నారు, ముందు పండు. కానీ సర్వం ఏది చూసినా కూడా అమరావతిలోనే అనేటువంటి దాన్ని మీరు వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంతం నుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు కూటమిలో భాగస్వాములైన జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా న్యాయ రాజధాని హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలనేదాన్ని అందరూ కూడా హైకోర్టు విషయంలో అంగీకరించడం జరిగింది. మరి ఈరోజు మీరు ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా నోరు తెరవాలా, ఈ ప్రాంతానికి అన్యాయం చేయవద్దని చెప్పి వాళ్ళు గొంతెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇట్లాంటి ఆలోచనలు విరమించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తారు.